రాత్రి 7:30 మీ ఈటీవీలో. నాగేంద్ర అంకుల్, నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది? దేని గురించమ్మా? అదే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నా పేరుని రిజిస్ట్రేషన్ చేపిస్తానన్నారు కదా, ఆ ఏర్పాట్లు అయ్యాయా? అదెంత పనమ్మా, వెంటనే రెడీ అయిపోతుంది. ఫోన్ కొడితే పేపర్స్ రెడీ అయిపోతాయి. మీరొచ్చి సంతకం పెడితే చాలు. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ఫ్యాక్టరీ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నేనెంత స్పీడ్గా రిజిస్ట్రేషన్ చేస్తానో అంత స్పీడ్గా ఆ ఫ్యాక్టరీ మా డాడీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావాలి. నేను చెప్పింది ఆ పని ఎంతవరకు వచ్చింది అని. దాందే ఉందమ్మా, ఈ చేత్తో తీసుకోవాలి, ఆ చేత్తో తిరిగి ఇచ్చేయాలి, అంతే కదా. నువ్వు చెప్పినట్టే జరిగిపోతుంది. కానీ ఏంటి? అదేనమ్మా, ఆ ట్రాన్సాక్షన్కి గాను నాకు ఒక 25% వాటా కావాలి. నీకు 25%? నాకు కాదమ్మా, మీ తమ్ముడికి, అంటే చందుకి. ఆశ మరీ ఎక్కువైనట్టుంది. చూడమ్మా, అవసరం కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎవరు చిక్కింది వాళ్ళు తీసుకుంటారు. అలాంటప్పుడు నాకు దొరికింది నేను తీసుకోవాలి కదా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవడం కుదురుతుంది. వద్దంటే మీ ఇష్టం. ఓకే, అలాగే ఇస్తాను. ముందు సిమెంట్ ఫ్యాక్టరీని నీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకో, ఆ తర్వాత మిగిలింది చూద్దాం. లేట్ చేస్తే ఇక్కడ వీళ్ళ ఆలోచనలు మారచ్చు. ఆ రామ్ సీత ఏదైనా అడ్డుపుల్ల వేశారంటే మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. అలాగే అమ్మా, పిలిచి వరవిస్తాను అంటే కాదనే వాళ్ళు ఎవరుంటారు? కానీ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయాలు ఏవి బాలుకి తెలియడానికి వీల్లేదు. అలాగేనమ్మా, నేను రెడీ అయిపోయాను. ఇక మీదే ఆలస్యం. ఉంటారమ్మా. ముందు ఆ ఫ్యాక్టరీ చేతికొచ్చాక అప్పుడు నీ సంగతి చెప్తాను. నాతోనే గేమ్స్ ఆడతావా నాగేంద్ర అంకుల్? 25% వాటా కావాలా? 25% ఇస్తాను. శశి, ఎంత మోసం చేస్తున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఈ ఇంటి కోడలు అయ్యుండి ఈ ఇంటికే ఎసరు పెడతావా? మా అనుమానమే నిజమైంది. ఎలా ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటావో అది చూస్తాను. మనందరం కలిసి ఇంకొకసారి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఆ నాగేంద్రతో మాట్లాడితే మంచిది. ఒకసారి మనం ఆస్తిని చేజార్చుకున్నామంటే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఇది ఇంతటితో ఆగుతుందని నాకు అనిపించడం లేదు. సముద్రపాలలకి మనిషి ఆశలకి హద్దే ఉండదంటారు. ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. అంత్యనిష్ఠురం కట్టే ఆది నిష్ఠురం మంచిది అంటారు. అందుకే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వడం కుదరదని నాగేంద్రతో చెప్పేస్తే మంచిది. మనలో ఎవ్వరికీ ఆ ఫ్యాక్టరీ ఇవ్వటం ఇష్టం లేదు తాతయ్య. కానీ ఏం చేద్దాం, శశి మాటిచ్చేసింది. రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఇప్పుడు కుదరదు అంటే దాని ప్రభావం అమూల్య కాపురం మీద పడుతుందేమో అని భయంగా ఉంది తాతయ్య. అమ్మా, మనం ఈరోజు భయపడి సరెండర్ అయ్యామంటే రేపు అదే వాళ్ళకి ఆయుధం అవుతుంది. అవునత్తమ్మా, రేపు ఇంకొకటి కావాలంటే అమూల్యనే పావుగా వాడుకుంటారు. మీరు చెప్పింది నిజమేనమ్మా. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు కూడా జరిగాక అవతల వాళ్ళు బయలుదేరొస్తుంటే ఎలా ఆపుతాం? కనీసం శశి మనతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి మాట ఇవ్వాల్సింది. ఆ ఫ్యాక్టరీని వాళ్ళ నాన్నకొచ్చేలా చేయడం కోసం ప్లాన్ చేసిన మనిషి మీతో ఎలా మాట్లాడుతుంది మావయ్య? ఆ నాగేంద్రతో చేతులు కలిపి మన ఆస్తులని వాళ్ళ నాన్నకి కట్టబెట్టాలని చూస్తుంది. ఏమైంది? అందరూ ఏదో మీటింగ్ పెట్టారు, దేని గురించి? నీ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. నేను లేకుండా నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు ఆ సిమెంట్ ఫ్యాక్టరీని వాళ్ళకి ఇస్తాను అనడం ఇక్కడ ఎవ్వరికీ నచ్చలేదు. చివరికి బాలు కూడా ఇష్టం లేదు.
కనీసం అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాతైనా మాట ఇవ్వాల్సింది కదమ్మా. వీళ్ళేంటి లాస్ట్ మినిట్ ఏదో రకంగా రిజిస్ట్రేషన్ ఆపించేలా ఉన్నారు. నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నారే. ఇప్పుడైనా వాళ్ళకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ మరోసారి పెట్టుకుందామని చెబుదామమ్మా. ఈ విషయం గురించి మరోసారి మనం డిస్కషన్ చేద్దాం. ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు? లాస్ట్ మినిట్లో ఇప్పుడు కుదరదు అంటే ఎలా? ఈ ఆలోచన వెనక ముందు ఆలోచించకుండా మాట ఇచ్చే ముందు ఉండుంటే బాగుండేది. మొన్న డబ్బు అడిగారు, ఆ తర్వాత అధికారం కావాలి అన్నారు. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ, రేపు ఇంకొకటి అడుగుతారు. ఇలా ఎన్ని ఇస్తూ వెళ్తాం? అంటే నాకు మాత్రం ఆ ఫ్యాక్టరీ ఇవ్వడం ఇష్టం అనుకుంటున్నారా? నేను కూడా మీరందరూ ఎలా ఆలోచించారో అలాగే ఆలోచించాను. ఇక మీదట వాళ్ళకి ఒక్క రూపాయి కూడా సహాయం చేయకూడదు అనుకున్నాను. కానీ అమూల్య గురించి ఆలోచించాను. అమూల్యకి ఆ చందుతో పెళ్లి చేయాలి అంటే మీ అందరికంటే ముందు కాదు అని అడ్డుపడింది నేను. ఆ రోజు నా మాట వినకుండా పెళ్లి చేసేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళో అందరికీ అర్థమైంది. అలాంటి ఇంట్లో మన ఆడపిల్ల కాపురం చేస్తుంది. ఏది ఇవ్వాలి ఏది ఆపాలని ఇంకా ఆలోచించడంలో అర్థమేముంది? అత్తయ్య, ఆ రోజు మనల్ని 100 కోట్లు కావాలి అంటే మనం ఎందుకు ఇచ్చాం? ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు అమూల్యని ఏం చేస్తారో, తన జీవితం ఏమవుతుందో అనే కదా. అవునమ్మా, కానీ ఈ రోజైనా అదే పరిస్థితి అత్తయ్య. ఏ ఆస్తులు పోతే మనం తిరిగి సంపాదించుకోలేమా? బాలు, నువ్వైనా చెప్పు, మనకి ఫ్యాక్టరీ ముఖ్యమా లేక అమూల్య జీవితం ముఖ్యమా? అవునమ్మా, అమూల్య కోసం ఇచ్చేయడంలో తప్పు లేదమ్మా. శశి అన్నట్టు మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. మనం దీనికే భయపడితే ఎలాగా? అదిగో విన్నారు కదా బాలు, ఇంకా మనం ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరుంటారు. టైం అవుతుంది, మనం వెళ్దాం పదా. అత్తయ్య, మీరు కూడా వస్తే మంచిది. మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. పద బాలు. ఇక మనం చేసేదేముంది? పదండి, రిజిస్ట్రేషన్ చేసొద్దాం. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. పదండి. విన్నావుగా సీత, మొత్తానికి ఆ శశి గెలిచింది. తను అనుకుందే చేస్తుంది. ఇక ఈ విషయంలో మనమేమీ చేయలేం. ఎందుకు చేయలేవు? నేను చేస్తాను. ఆ రిజిస్ట్రేషన్ జరగకుండా నేను ఆపుతాను. ఆ ఆస్తిని ఎలాగైనా వాళ్ళ నాన్నకి కట్టపెట్టాలని చూస్తున్న శశి ప్లాన్ని నేను తిప్పికొడతాను. చందు, చందు, ఏంటమ్మా? మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి కదా, రెడీనా? రెడీ అమ్మా. టైం అయిపోతుంది. అమూల్యేది? అదిగో వచ్చింది. పదండి. ఏంటే ఇంకా అలాగే నిలబడ్డావేంటి? అవతల రిజిస్ట్రేషన్కి టైం అవుతోంది. త్వరగా బయలుదేరు. అత్తయ్య, నాకు మీరు చేస్తుంది నచ్చడం లేదు. ఏం నచ్చటం లేదమ్మా? మీరు చేస్తున్నది తప్పు. మా అమ్మా నాన్నల ప్రేమని, మా అన్నయ్యల అభిమానాన్ని మీరు మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఒక ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఎంత చేయాలో అంతా చేశారు. కానీ ఇంకా వాళ్ళని ఇలా వేధించడం చాలా అన్యాయం. ఏంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నోరు ఎత్తకుండా కుక్కిన పెళ్ళ ఉండాల్సిన దానివి నోరు తెరిచి మమ్మల్ని ఎదిరిస్తున్నావా? మీరేమనుకున్నా పర్వాలేదు. నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా భరించాను. కానీ నా పుట్టింటిని దోచేసి నా వాళ్ళందరినీ రోడ్డున పడేస్తారు అంటే మాత్రం భరించలేను. ఏం చేస్తావమ్మా? అయినా మా